హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం తెలుగు టైటన్స్ వర్సెస్ యూపీ ఓదర్స్ మ్యాచ్ ప్రివ్యూ అయితే చూడబోతున్నాం. ఈ మ్యాచ్ ఇంట్రెస్టింగ్ గా ఉండడానికి 3 మెయిన్ రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్, విజయ్ మాలిక్ సీజన్ 10 లో యూపీ ఓదర్స్ టీమ్ లో ఉన్నాడు, బట్ ఈ సీజన్ లో చూసుకుంటే టైటన్స్ టీమ్ కి కెప్టెన్ గా ఉన్నాడు. సెకండ్ వన్, భరత్ హుడా లాస్ట్ సీజన్ లో యూపీ ఓదర్స్ కి మెయిన్ లీడర్ గా ఉన్నాడు, బట్ ఈ సీజన్ లో టైటన్స్ టీమ్ లో ఉన్నాడు. సో ఈ 2 ప్లేయర్స్ తమ ఓల్డ్ టీమ్ మీద ఎలా పర్ఫామ్ చేస్తారనేది ఇంట్రెస్టింగ్ గా మారే ఛాన్స్ ఉంది. లాస్ట్ ఇయర్ తెలుగు టైటన్స్ అండ్ యూపీ ఓదర్స్ మధ్య జరిగిన లీగ్ మ్యాచ్ లో మంజీష్ శర్మ ఒక్క రైడ్ లోనే 6 పాయింట్స్ స్కోర్ చేశాడు. అలాంటి మూమెంట్స్ ఈ మ్యాచ్ లో ఏం జరుగుతాయో చూడాలి. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే పాయింట్స్ ఏంటంటే, తెలుగు టైటన్స్ అండ్ యూపీ ఓదర్స్ మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్ ఎలా ఉంది, లాస్ట్ 5 మ్యాచెస్ రిజల్ట్స్ ఏంటి, స్టార్టింగ్ 7 లో ఎవరుండే ఛాన్స్ ఉంది, బోత్ టీమ్ కోచెస్ యొక్క పీకేఎల్ రికార్డ్ ఏంటి, ఫైనల్ గా బోత్ టీమ్స్ నుండి బెస్ట్ స్టార్టింగ్ 7 ని ప్రిడిక్ట్ చేద్దాం. ముందుగా హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకుంటే ఇప్పటి వరకు 2 టీమ్స్ మధ్య 16 మ్యాచెస్ జరిగాయి. ఇందులో టైటన్స్ టీమ్ 3 మ్యాచెస్ గెలిచింది అండ్ యూపీ ఓదర్స్ టీమ్ 11 మ్యాచెస్ గెలిచింది. రిమైనింగ్ 2 మ్యాచెస్ టైగా ముగిశాయి. హెడ్ టు హెడ్ రికార్డ్ లో యూపీ ఓదర్స్ టీమ్ కి అప్పర్ హ్యాండ్ ఉంది. లాస్ట్ 5 మ్యాచెస్ యొక్క రిజల్ట్ చూసుకుంటే యూపీ ఓదర్స్ టీమ్ 4 మ్యాచెస్ గెలిచింది అండ్ టైటన్స్ టీమ్ 1 మ్యాచ్ గెలిచింది. లాస్ట్ సీజన్ లో 2 మ్యాచెస్ ఆడితే 2 మ్యాచెస్ యూపీ ఓదర్స్ టీమే విన్ అయింది. టైటన్స్ టీమ్ యొక్క స్టార్టింగ్ 7 చూసుకుంటే సెంటర్ మ్యాన్ గా ఆశిష్ నర్వాల్ ఉంటాడు, లెఫ్ట్ కార్నర్ లో అంకిత్ జగ్లాన్ ఉంటాడు, రైట్ కార్నర్ లో సోమ్ షిండే ఉంటాడు, లెఫ్ట్ ఇన్ లో భరత్ హుడా ఉంటాడు, రైట్ ఇన్ లో విజయ్ మాలిక్ ఉంటాడు, లెఫ్ట్ కవర్ లో అజిత్ పవార్ ఉంటాడు, రైట్ కవర్ లో సాగర్ రావల్ ఉంటాడు. యూపీ ఓదర్స్ టీమ్ లో ఎక్కువగా రైట్ రైడర్సే ఉన్నారు. గగన్ గౌడ, సురేందర్ గిల్ అండ్ భవానీ రాజ్పూత్. మోస్ట్లీ గగన్ గౌడ అండ్ భవానీ రాజ్పూత్ అయితే స్టార్టింగ్ 7 లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో టైటన్స్ టీమ్ లెఫ్ట్ కార్నర్ అనేది చాలా ఇంపార్టెంట్ గా మారే ఛాన్స్ ఉంది. భవానీ అండ్ గగన్ ఇద్దరు యంగ్ రైడర్సే కాబట్టి అంకిత్ ఎలాంటి ప్రెజర్ తీసుకోకుండా బేసిక్స్ ఫాలో అయ్యి ట్యాకిల్ చేస్తే సరిపోతుంది. లెఫ్ట్ రైడర్ చూసుకుంటే గుమాన్ సింగ్ కన్ఫర్మ్ గా స్టార్టింగ్ 7 లో ఉంటాడు, బికాస్ గుమాన్ సింగ్ ని యూపీ ఓదర్స్ టీమ్ 1.073 crore కి పర్చేస్ చేశారు. సో తెలుగు టైటన్స్ వైస్ కెప్టెన్ అయిన శుభం షిండేకి గుమాన్ సింగ్ కి మధ్య బ్యాటిల్ ఉంటుంది. తెలుగు టైటన్స్ టీమ్ కవర్స్ అంత స్ట్రాంగ్ గా లేవు. లాస్ట్ సీజన్ లో యావరేజ్ గా పర్ఫామ్ చేశారు. లెఫ్ట్ కవర్ లో అజిత్ పవార్ 34 ట్యాకిల్ పాయింట్స్ స్కోర్ చేశాడు అండ్ రైట్ కవర్ లో సాగర్ రావల్ 41 ట్యాకిల్ పాయింట్స్ స్కోర్ చేశాడు. బ్యాకప్ ప్లేయర్ చూసుకుంటే అవిద్ దుహాన్ అండ్ బంటు మాలిక్ ఉన్నారు. ఈ 2 ప్లేయర్స్ ని ఎన్వైపీస్ గా టైటన్స్ టీమ్ తీసుకున్నారు. యువ కబడ్డీలో వీరి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, బట్ పీకే లో అయితే ఎక్స్పీరియన్స్ లేదు. ఈ మ్యాచ్ లో టైటన్ రైడర్స్ కి పాయింట్స్ స్కోర్ చేయడం కొంచెం కష్టం కావచ్చు, ఎందుకంటే యూపీ టీం యొక్క కార్నర్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. కెప్టెన్ విజయ్ మాలిక్ అయితే లెఫ్ట్ కవర్ ని టార్గెట్ చేయాలి. యూపీ ఓదర్స్ ఒక లెఫ్ట్ కవర్ కొంచెం వీక్ గా కనిపిస్తుంది. సో విజయ్ మాలిక్ లెఫ్ట్ కవర్ ని టార్గెట్ చేస్తే పాయింట్స్ స్కోర్ చేసే ఛాన్స్ ఉంది. లాస్ట్ సీజన్ డూ ఆర్ డై స్పెషలిస్ట్ గా ఆశిష్ నర్వాల్ ఉన్నాడు అండ్ 31 డూ ఆర్ డై రైడ్ పాయింట్స్ స్కోర్ చేశాడు. ఈ సీజన్ లో కూడా మోస్ట్లీ తనే ఉంటాడు. ఇక భరత్ హుడా చూసుకుంటే బోత్ సైడ్స్ రైడింగ్ చేయాలి అండ్ మెయిన్ గా లెఫ్ట్ కవర్ ని టార్గెట్ చేసి పాయింట్స్ స్కోర్ చేయాలి. భరత్ లాస్ట్ సీజన్ యూపీ టీమ్ లో ఉన్నాడు కాబట్టి యూపీ టీం యొక్క టాక్టిక్స్ భరత్ కి తెలిసే ఛాన్స్ ఉంది. యూపీ ఓదర్ స్టార్టింగ్ 7 చూసుకుంటే సెంటర్ మ్యాన్ గా గుమాన్ సింగ్ ఉంటాడు, లెఫ్ట్ కార్నర్ లో కెప్టెన్ సుమిత్ సాంగ్వాన్ ఉంటాడు, రైట్ కార్నర్ లో హితేష్ ఖడియన్ ఉంటాడు, లెఫ్ట్ ఇన్ లో గగన్ గౌడ ఉండే ఛాన్స్ ఉంది, రైట్ ఇన్ లో భవానీ రాజ్పూత్ ఉండే ఛాన్స్ ఉంది, లెఫ్ట్ కవర్ లో మహేంద్ర సింగ్ ఉంటాడు అండ్ రైట్ కవర్ లో వైస్ కెప్టెన్ అయిన అశోక్ సింగ్ ఉంటాడు. లాస్ట్ సీజన్ లో యూపీ ఓదర్స్ కెప్టెన్ అయిన సుమిత్ సాంగ్వాన్ యాజ్ ఎ ప్లేయర్ గా అండ్ యాజ్ ఎ కెప్టెన్ గా బాగా పర్ఫామ్ చేశాడు. తన 23 మ్యాచెస్ లో 72 ట్యాకిల్ పాయింట్స్ స్కోర్ చేశాడు. ఇందులో 4 ఐపైస్ ఉన్నాయి అండ్ తన కెప్టెన్సీలో యూపీ ఓదర్స్ టీమ్ టాప్ 3 లో ఫినిష్ చేశారు. రైట్ కార్నర్ లో హితేష్ చూసుకుంటే లాస్ట్ సీజన్ లో ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేశాడు. తన సీజన్ 10 నుండి యూపీ టీమ్ లో ఉన్నాడు. సీజన్ 10 లో 31 ట్యాకిల్ పాయింట్స్ అండ్ సీజన్ 11 లో 74 ట్యాకిల్ పాయింట్స్ స్కోర్ చేశాడు. ఇందులో ఏకంగా 7 ఐపైస్ ఉన్నాయి. లెఫ్ట్ కవర్ లో ఉన్న మహేందర్ సింగ్ అయితే లాస్ట్ సీజన్ లో 21 మ్యాచెస్ ఆడి 28 ట్యాకిల్ పాయింట్స్ స్కోర్ చేశాడు. ఇందులో ఒక్క ఐపై కూడా లేదు. సో లెఫ్ట్ కవర్ అయితే యూపీ ఓదర్స్ టీమ్ కి వీక్ పాయింట్ లా కనిపిస్తుంది. రైట్ కవర్ లో ఆశు సింగ్ ఉంటాడు. లాస్ట్ సీజన్ లో కూడా ఆశు వైస్ కెప్టెన్ గా ఉన్నాడు. తన సీజన్ 11 లో 23 మ్యాచెస్ ఆడి 37 ట్యాకిల్ పాయింట్స్ స్కోర్ చేశాడు. ఇందులో ఒక ఐపై ఉంది. తన సీజన్ 7 నుండి యూపీ ఓదర్స్ టీమ్ లో ఉన్నాడు అండ్ ప్రతి సీజన్ బాగా పర్ఫామ్ చేయడంతో వైస్ కెప్టెన్ ని చేశారు. రేడింగ్ లో చూసుకుంటే మెయిన్ రైడర్ గా గుమాన్ సింగ్ ఉంటాడు. లాస్ట్ సీజన్ లో గుమాన్ సింగ్ గుజరాత్ టీమ్ లో ఆడాడు అండ్ 22 మ్యాచెస్ లో 159 పాయింట్స్ స్కోర్ చేశాడు. ఇందులో 6 సూపర్ టెన్స్ ఉన్నాయి. సీజన్ 11 లో గుజరాత్ టీమ్ కి గుమాన్ సింగ్ టాప్ రైడర్ గా ఉన్నాడు. సెకండ్ రైడర్ గా భవానీ రాజ్పూత్ ఉంటాడు. తన లాస్ట్ సీజన్ లో 22 మ్యాచెస్ ఆడి 151 పాయింట్స్ స్కోర్ చేశాడు. ఇందులో 8 సూపర్ టెన్స్ ఉన్నాయి. భవానీ రాజ్పూత్ సీజన్ 9 అండ్ సీజన్ 10 లో జైపూర్ టీమ్ లో ఉన్నాడు అండ్ అర్జున్ దేశ్వాల్ కి సపోర్టింగ్ రైడర్ గా ఉన్నాడు. సీజన్ 9 లో 36 పాయింట్స్ అండ్ సీజన్ 10 లో 65 పాయింట్స్ స్కోర్ చేశాడు. ఇంకో రైడర్ గా గగన్ గౌడ ఉంటాడు. తను 18 మ్యాచెస్ లో 145 రైడ్ పాయింట్స్ స్కోర్ చేశాడు. ఇందులో 7 సూపర్ రైడ్స్ అండ్ 7 సూపర్ టెన్స్ ఉన్నాయి. తన సీజన్ 10 నుండి యూపీ ఓదర్స్ టీమ్ లో ఉన్నాడు అండ్ సీజన్ 10 లో 13 మ్యాచెస్ ఆడి 92 పాయింట్స్ స్కోర్ చేశాడు. ఇప్పుడు మనం బోత్ కోచెస్ యొక్క పీకేఎల్ రికార్డ్ అయితే చూద్దాం. యూపీ ఓదర్స్ కి కోచ్ గా జస్వీర్ సింగ్ ఉన్నారు. సీజన్ 5 నుండి జస్వీర్ సింగే కోచ్ గా ఉన్నారు. ఇప్పటి వరకు పీకేఎల్ లో కోచ్ చేయించని వన్ అండ్ ఓన్లీ టీమ్ గా యూపీ ఓదర్స్ ఉంది.
యూపీ టీం కోచ్ని చేంజ్ చేయకుండా ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటంటే యూపీఎస్ టీం ఆల్మోస్ట్ ప్రతి సీజన్లో ప్లే ఆఫ్స్కి రీచ్ అవుతుంది. సీజన్ 5 నుండి సీజన్ 9 వరకు ప్లే ఆఫ్స్కి రీచ్ అయింది. ఓన్లీ సీజన్ 10లో ప్లే ఆఫ్స్ మిస్ అయింది. అండ్ సీజన్ 11లో కూడా ప్లే ఆఫ్స్కి రీచ్ అయింది. బట్ యూపీ టీం ఇప్పటి వరకు ఫైనల్కి ఒకసారి కూడా రీచ్ అవ్వలేదు. టైటాన్స్ కోచ్ కిషన్ కుమార్ హుడ్డా అయితే హర్యానా పోలీస్ అండ్ హర్యానా స్టేట్ టీమ్స్ కి కోచ్ గా వర్క్ చేశారు. ఆయన కోచింగ్ లో ఇండియా టీం ఏషియన్ ఛాంపియన్షిప్ అండ్ సౌత్ ఏషియన్ గేమ్స్ విన్ అయింది. సీజన్ 6 నుండి పీకేఎల్ లో కోచ్ గా ఉన్నారు. సీజన్ 8 లో ఆయన కోచింగ్ లో ఢిల్లీ టైటిల్ విన్ అయింది. లాస్ట్ సీజన్ టైటాన్స్ టీమ్ కి కోచ్ గా ఉన్నారు. అండ్ టైటాన్స్ టీమ్ 7th ప్లేస్ లో ఫినిష్ చేసింది. ఫైనల్ గా బోత్ టీమ్స్ నుండి బెస్ట్ స్టార్టింగ్ 7 ని ప్రెడిక్ట్ చేద్దాం. సెంటర్ మ్యాన్ గా బాని రాజ్పుత్ ని సెలెక్ట్ చేస్తున్నా. లెఫ్ట్ కార్నర్ లో సుమిత్ ఉంటాడు అండ్ హీ విల్ బి కెప్టెన్. రైట్ కార్నర్ లో హితేష్ ని సెలెక్ట్ చేస్తున్నా. లెఫ్ట్ కవర్ లో అజిత్ పవార్ ఉంటాడు. రైట్ కవర్ లో ఆశు సింగ్ ని సెలెక్ట్ చేస్తున్నా. లెఫ్ట్ ఇన్ లో భరత్ హుడా ఉంటాడు. అండ్ రైట్ ఇన్ లో విజయ్ మాలిక్ ని సెలెక్ట్ చేస్తున్నా. అండ్ హీ విల్ బి వైస్ కెప్టెన్. సో టోటల్ గా 4 ప్లేయర్స్ ని యోధాస్ టీం నుండి అండ్ 3 ప్లేయర్స్ ని టైటన్స్ టీం నుండి సెలెక్ట్ చేశాను. టైటన్స్ ప్లేయర్ ని వైస్ కెప్టెన్ గా అండ్ యోధాస్ ప్లేయర్ ని కెప్టెన్ గా సెలెక్ట్ చేశాను. సుమిత్ ని కెప్టెన్ గా పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే తన టీం ని బాగా లీడ్ చేశాడు. తన విన్ పర్సెంటేజ్ చూసుకుంటే 75 గా ఉంది. అండ్ సెమీఫైనల్లో హర్యానాతో జరిగిన మ్యాచ్ లో జస్ట్ 3 పాయింట్స్ డిఫరెన్స్ తో యూపీ టీం ఓడిపోయింది. గెలిచి ఉంటే యూపీ టీమే ఫైనల్ కి వెళ్ళేది. మరి మీ బెస్ట్ స్టార్టింగ్ 7 ఏమనుకుంటున్నారు? అండ్ ఈ మ్యాచ్ లో ఏ టీం విన్ అవుతుందో కామెంట్ చేయండి.